అందరికీ నమస్కారం. నేటి కవిత దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి మీ అందరికీ నా ఆత్మీయ స్వాగతం. నేను మీ పత్తిపాటి రూపలత తిరుపతి. మన నేటి కవిత అంతర్జాల మేటి సమూహం ఈ వారం ఇచ్చిన అంశాలలో దృశ్య కవిత గానలహరి కార్యక్రమం కోసం తీసుకున్న అంశం అనివార్యం. జనన మరణాలు అనివార్యం. జన్మించినప్పుడు సంతోషపడడం, మరణించినప్పుడు దుఃఖపడడం రెండు సహజమే. కానీ అనివార్యమైన వీటి గురించి అస్సలు ఆలోచింపతగదంటూ మన గీతలోనే చెప్పారు కృష్ణ పరమాత్ముడు. అలాంటి అనివార్యమైన జనన మరణాల గురించి కానీ, బ్రతికున్నప్పుడు ధర్మాన్ని ఆచరించక అవినీతితో అన్యాయంగా బ్రతకడం సాగదు అంటూ, అది ఎంత మాత్రము తగదంటూ మనిషికి ఎన్నో బుద్ధి ప్రవచనాలను చెప్పిన గీత గురించి మనం ఎంతైనా తెలుసుకోవాలి, చదవాలి. అలాగే గీతలో ఉన్నవి కాస్తైనా పాటించాలి. మన జీవితాలు సుఖ సంతోషాలతో ఉండాలంటే గీత ఎంత వరకు మనం చదువుతామో, ఎంతవరకు ఆచరిస్తామో దాన్ని బట్టి ఉంటుంది మన జీవితం. ఇక అనివార్యం అంటూ ఈ వారం ఇచ్చిన ఈ అంశంపై వచ్చిన కవితలన్నీ కొంచెం తాత్వికతతో, అలాగే ఎలా ఉండాలి, ఎలా ఉండకూడదు, అనివార్యమైన వాటి గురించి మనం ఆలోచింపతగదు అంటూ కవిమిత్రులు ఎన్నో మంచి విషయాలతో కవితల్ని రాశారు. అలాంటి కవితల్లోంచి అత్యుత్తమంగా ఎంపికైన కవితలతో ఈరోజు మన దృశ్య కవిత గానలహరి కార్యక్రమం ఆద్యంతం మిమ్మల్ని ఆలోచింపజేసే విధంగా ఉంటుంది. మన దృశ్య కవిత గానలహరి కార్యక్రమానికి కవులను, కవయిత్రులను ఆహ్వానించే ముందు గురువు గారు, మార్గదర్శి శ్రీ దాస్యం సేనాధిపతి గారికి, అలాగే అడ్మిన్ శ్రీ దాస్యం లక్ష్మయ్య గారికి మనందరి తరపున ధన్యవాద నమస్కారాలు తెలియజేస్తూ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. కవులకు, కవయిత్రులకు ఆహ్వానం పలుకుదాం. సమూహ సభ్యులందరికీ నమస్కారములు. నా పేరు డాక్టర్ ఎడవెల్లి తిరుమల రెడ్డి. ఈ వారం నేటి కవిత అత్యుత్తమ కవితగా ఎన్నుకోబడిన నా కవితను వినిపించబోతున్నాను. కార్యనిర్వాహక వర్గానికి నా నమస్కారములు. వారిచ్చిన అంశం అనివార్యం. నా శీర్షిక పేరు చేసుకో ఆనందమయం. జన్మించిన జీవికి మరణం అనివార్యం, మరణించిన జీవికి జననము అనివార్యం. అది ఆగని కాలచక్ర ప్రవాహం, ఆవేదన చెందుట అనవసరం. ప్రశంసలకు పొంగిపోతూ ఉంటే విమర్శలకు కృంగిపోవడం ఖాయం. చెడు ఆలోచనలు మనసులోన ముసిరితే ఆనందం ఆవిరవుట ఖాయం. ఆనందం ఆవిరవుట అనివార్యం. ప్రశంసలైన విమర్శలైన సమంగా స్వీకరిస్తూ సమతులంగా సాగిపోతే సుఖమయ సరాగాల జీవయానం ఎవరికైనా అనివార్యం. విశ్వాసం సన్నగిల్లిపోతుంటే భయం నిండుకుంటూ గుండెలో ధైర్యం ఆవిరవుట అనివార్యం. పరీక్షలో ఫెయిలవుట ఖాయం. సమయపాలన పాటిస్తూ ప్రాధాన్యతా పరంగా నడుస్తూ పట్టుదలతో గట్టిగా ప్రయత్నిస్తే అపజయమెరుగని జీవితం ఎవరికైనా అనివార్యం. సత్యానికి సత్తువ తగ్గుతుంటే అసత్యానికి జేజేలు అనివార్యం. న్యాయానికి నాణ్యత తగ్గుతుంటే అన్యాయపు ఆగడాలు అనివార్యం. ధర్మానికి నిలువ నీడ లేనప్పుడు అధర్మ తాండవం అనివార్యం. అనివార్యమైనదైన కానిదైన
ఆలోచించి అడుగులు వేస్తూ ధర్మంగా నీ విధిని ఆచరిస్తూ చేసుకో జీవితం ఆనందమయం. అందరికీ ధన్యవాదములు. నమస్కారం, నా పేరు విజయకుమారి. అంశం అనివార్యం, శీర్షిక తప్పనిసరి పరిస్థితి. తనని కనిపెంచిన వారిని విడిచి 3 ముళ్ళకి ముడిపడి 7 అడుగులు నమ్మి నడిచి చిటికెన వేలు ఆలంబనగా చేసుకుని ఆలిగా ఇల్లాలిగా తలపులు నింపుకొని తాను వలపులు పంచచేరిన సతిని అమ్మ అయ్యను చేరి మేనత్త తాతను కూడి చెయ్యరాని చెత్త పనులను ఏ పెట్టుబడి లేని తాలికి కట్టుబడి భర్తను పదం నమ్మి తన చెయ్యినిచ్చే మగనాలికి మగువయప్పుడు ప్రతిరూపంలో నిలిచి ఉన్న ఆ వయోముఖ వ్యాఘ్రం నీడ నిర్దయగా దోబూచులాడ కన్న పసిడి కలల పూదోట పసివాడిపోయి లుసిదాలగా తాను కలిసి బ్రతకను లేక కనుమరుగు దూరం కాలేక జాలి దయా కరుణ ఎటు నుండి రాక లోకభీతి అనే సమాజపు సిల్వకు కొరత వేయబడిన ఈ కదలాడే జీవ శవము ఇంకెంతకాలం? ఏ క్షణం చస్తానో తెలియన ఇక్కట్ల కట్లను తెంచుకుని పోలేక కుమిలే బదులు తప్పనిసరి అనివార్య పరిస్థితిలో దేవుడిచ్చిన ఎంతో విలువైన తన ప్రాణం మరి రానిదని ఎరిగి పక్కకు జరగడం బహు ఉత్తమం. ధన్యవాదాలు. కొమురవెల్లి అంజయ్య, సిద్దిపేట. అంశం అనివార్యం, శీర్షిక తప్పనిసరి. దారిన పోతుంటే ఎండ కాల్చుకు తింటున్నదని చెట్టు నీడను ఆశ్రయించా. ఇంత గాలి తగిలితే ఊరట పొందా. దోస్తులా ఆలింగనం చేసుకుందని ఆనందం. పండుటాకు నెత్తిన రాలింది, విదిలించా. కాకి కావుమనకుండానే వేసింది రెట్ట. దులుపుకున్న లాభం లేక కడుక్కున్నా. ఎక్కడి నుంచో పామొచ్చి బుసకొట్టింది. ప్రాణభయం పెట్టించింది పరుగు. తిరస్కరించిన దాన్నే ఆశ్రయించి మళ్ళీ ఎండలో అనుకోకుండానే అయ్యాయే అన్నీ అనివార్యం. ఇంటికొచ్చి చల్లబడిన కడుపు తీసుకుంది విశ్రాంతి. ఇంటికొచ్చి చల్లబడిన కడుపు తీసుకుంది విశ్రాంతి. వాకిట్లోకొచ్చి చూస్తే వాడిపోయిన మొక్కలు, మెడలిరిసినట్లు వేలాడుతున్న గులాబీలు, మట్టి ఆకలి తీరుస్తున్నా దుంప తెంచుతోంది. ఉదయం పూలకుండీల్లో నీళ్లు పోయని దృశ్యం కళ్ళల్లోంచి కన్నీళ్లు తెప్పించలే, నీళ్లు పోయించింది. అవి ఆయువు పోసుకోవాలనుకుంటే అనివార్యమైన పని. ఇద్దరి మధ్య గిల్లి కజ్జాలతో మొదలైన కయ్యం మాటల గజ్జలు కట్టింది. ఎడమొహం పెడమొహం ఎదురుపడితే కసురుకోవడం. మౌనంలో విమర్శ వెన్ను తట్టింది. క్షమాపణలతో కోపం మొహం కడుక్కుంది. ఇద్దరే ఉన్న ఇంట్లో అనివార్యమైంది. చౌరస్తాలో ఊసుపోలు కబుర్లు నిలబడితే ఛాయలు బిస్కెట్లు ప్రాణం కోల్పోయాయి. వాడకట్టు నుంచి జాతీయ అంతర్జాతీయం వరకు సమాచారం జేబులు నింపుకొని కడుపుబ్బరంతో మరోచోట కక్కేసింది. ఏది అనివార్యమో ఏది కాదో చెప్పలేని స్థితి. ఒక్కరోజు ముచ్చటే అనిపిస్తుంది. మార్పులు చేర్పులతో అన్ని రోజులు అలాగే. తేదీలు మార్చుకుంటాయి. చేసే రోజువారీ పని ఉద్యోగమో సద్యోగమో, స్నేహాలు బంధాలు బంధుత్వాల కొనసాగింపు. కొన్ని అనివార్యం, మరికొన్ని మన నిర్ణయం. కొన్ని అనివార్యం, మరికొన్ని మన నిర్ణయం. కొమరవెల్లి అంజయ్య, సిద్దిపేట. నేటి కవిత సమూహ సభ్యులకు గుడ్లదన సాయి చంద్రశేఖర్ నమస్సుమాంజలి. ఈ వారం అనివార్యం అనే అంశానికి నిలబడేదెలా అనే శీర్షికతో నేను రాసిన కవిత తడుకులతో నవ్వుతున్న ప్లాస్టిక్ తోరణాలు పలికే ఆహ్వానమే. జనమంతా చూసుకునేది వాళ్ళను వాళ్లే. చాలా రోజులైంది జనాన్ని మరిచి. నెత్తిన మొట్టికాయ వేసినట్టు పూలు జల్లిపోతుంది డ్రోన్. యాంత్రిక మాయాజాలం చుట్టుముట్టిందన్న సూచికల. నవ్వుల కన్నా ముందు కనుబొమ్మలు పలకరిస్తాయి కనుగుడ్డు రూటు మార్చి. అందజేస్తుంది ఆప్యాయతల కొలత అంటీ ముట్టని హగ్గుతో అంగుళం దూరంలో. సాంగ్యాలకు పోజులిచ్చే పనిలో వధూవరులు. హడావిడి ఫోటోగ్రాఫర్దే పంతుల్ని సైడ్ చేసి. తంత్రాల చింతనలో వేదమంత్రాలు గాల్లో కలిసి ఆవిరవుతాయి సెంటు కంపున.
ఎన్నిముడులో తెలియని వరుడు ముఖం, వధువు వదిలేసిన సిగ్గుపడతాయి కెమెరా కన్ను కొట్టిన మోజులో, ముహూర్తాన్ని సైతం మార్చేసిన దారిలో. తలంబ్రాల మధ్యన ఏవేవో చేరి బలవుతుంటాయి పసుపు కుంకుమలు. పట్టని చోట లక్షంతల ఆనందం కొరకు ఏమీ పట్టనట్టు విసిరేస్తుంది అక్షంతలు పెద్దరికం. ఈ వింత పోకడల పోహళింపులో ఆద్యంతం తూతూ మంత్రమే. ఇక నిలబడేదెలా ఈ తంతు సంస్కారం సంప్రోక్షణ జరగకపోతే? ధన్యవాదాలు. నమస్కారం. విద్యాసాగర్ రెడ్డి, చెన్నై. దృశ్య కవితాగాన్ లహరిలో భాగంగా అత్యుత్తమ కవితగా ఎన్నికైన నా కవిత అంశం అనివార్యం, శీర్షిక తప్పని పరిస్థితి. ఏర్పడిన అగాధాలను పూడ్చాలన్నా, ఎదురొడ్డి జీవితాన్ని నడిపించాలన్నా, మనస్సు చంచలమై వెనక్కి లాగిన కొన్ని కఠిన నిర్ణయాలు అనివార్యం. నిత్య జీవన సమరంలో ఎదురయ్యే ఎన్నో జటిల సమస్యల పరిష్కారానికి ఊహించిన మార్గం అంతర్ధానమైతే ప్రత్యామ్నాయ ఆలోచన అనివార్యం. అభిప్రాయ భేదాలు సాధారణమైన, విలువలను గౌరవించని వ్యక్తులతో బాంధవ్య బంధుత్వాల మనుగడకు పునరాలోచన ప్రక్రియ అనివార్యం. హామీల వర్షంతో ఓట్లేయించుకునే అధికారం అనుభవించే పాలకులకు వాగ్దానాల అమలుతో సుపరిపాలన, నాయకుల నిబద్ధతకు అనివార్యం. నమస్కారం. అందరికీ నమస్కారం. నా పేరు షేక్ ముంతాజ్ బేగం. నేను ఆంధ్ర ఏలూరు నుంచి. ఈ వారం అనివార్యం అనే అంశానికి అత్యుత్తమ కవితగా ఎన్నికైనటువంటి నా కవితా శీర్షిక శాంతి సౌఖ్యం. బతుకు బంగారంలా మెరవాలంటే, జీవితం సాఫీగా సాగాలంటే ప్రతి మనిషికి పట్టు విడుపు అనివార్యం. అందరికీ ఉంటాయి కోపాలు పౌరుషాలు, అందరికీ ఉంటాయి ఆత్మాభిమానాలు. ఎన్ని ఉన్నా సర్దుకొని పోయి సాగటమే జీవితం. ఆనందంగా అందరితో కలిసి ఉండాలంటే ఇది అనివార్యం. నేనింతే మారను అనుకుంటే అందరికీ అవుతాము దూరం. ఆవేశాలు పంతాలు బంధాలకు బంధనాలు కాకూడదు ఎప్పుడు. చినుకుగా మారి జారిపోయే మేఘాల్లాగే ఉండాలి. ఆరోగ్యకరమైన అందమైన కుటుంబానికి ఇది అనివార్యము. సంఘజీవి మనిషి కలిసి సాగుతేనే కలుగుతుంది విజయం. అప్పుడప్పుడు ఏకాంతము ఆత్మపరిశీలనకు అవసరమే అయినా ఒంటరి బతుకు ఎప్పుడూ శోభనివ్వదు ఎవ్వరికి. ఆవేశములో అనుకొన్నవి ఎన్ని ఉన్నా అంతకు మించి అభిమానం మనలో ఉండాలి. కోపంలో ఎన్ని అనిపించినా వాటిని ఆ క్షణమే మరిచి చేతులు కలిపి సాగే మంచితనము మనలో ఉండాలి. ఇది అందరి శాంతికి సౌఖ్యానికి అనివార్యం. నాకు ఈ అవకాశం కల్పించినటువంటి నేటి కవిత సమూహ పెద్దలకు, ఈ కార్యక్రమ నిర్వాహకులు పత్తిపాటి రూపలత గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు. నేటి కవిత దృశ్య కవితా గానలహరికి నమస్సుమాధురులు లింగుట్ల వెంకటేశ్వర్లు, తిరుపతి. అనివార్యం అంశం కింద అత్యుత్తమ కవితగా నా శీర్షిక అనుభవించే జీవితం. మనిషి ఎదురీదే జీవితం, అన్నిటికీ అనుభవాలు అనివార్యమే. దేనిని ఆశించకుండా వదలని స్థితిగతులను బట్టి లభించే అవకాశం ప్రతిదీ ఒదిగినదై అనివార్యమే. చావు పుట్టకులు తప్పించనివే, ఆటుపోట్లు ఎదురెడ్డి నిలిచి ఉండేలా మనస్తత్వాల మధ్య ఊగిసలాట అనుభవించే జీవితం అనివార్యమే. సుఖదుఖాలు ప్రాణకోటికి ఆలవాలమైన వైవిధ్యమై సాగే జీవన శైలిలో మార్పులు చేర్పులు అనివార్యమైన ప్రకృతి ఒడిలో సేదతీరుతూ అయిన దానికి కాని దానికి విరుచుకుపడే తత్వము, అహాన్ని అణచే ధోరణిలో ఎటువంటి మార్పుకైనా సహజంగా ప్రతిస్పందన అనివార్యమే. ధన్యవాదాలు. నమస్కారం. నేటి కవిత సమూహాధినేతలకి, సహసాహిత్య మిత్రులకు నమస్కారాలు. అనివార్యం అన్న అంశానికి గాను నేను సమర్పించిన కవిత తప్పించుకోలేని వ్యవహారం. సృష్టిలో అనివార్యం అంటే
తప్పించుకోలేని వ్యవహారం. జననం సంభవం, మరణం అనివార్యం. కాలగమనం అనివార్యం, జీవికి ఆకలి దప్పులు అనివార్యం. శ్రమజీవికి స్వేదం అనివార్యం. నిత్యం అనివార్యం పగలు రేయిల గమనం. కన్నవారికి అనివార్యం పేగుబంధపు మమకారం. మనిషి బ్రతుకు బాటలో గెలుపు ఓటములు అనివార్యం. తప్పటడుగుల పసికందుకు పడి లేవడం అనివార్యం. జీవితంలో అప్పుడప్పుడు అనారోగ్యం అనివార్యం. విరగగాసిన చెట్టుకు రాళ్ల దెబ్బలు అనివార్యం. పండంటి కాపురంలో కలతలు అనివార్యం. సాయం చేసే మనిషికి నిందలు అనివార్యం. తోడైతే సావాస్య దోషం, వక్రమార్గం అనివార్యం. దైనందిన జీవితంలో మార్పులన్నవి అనివార్యం. స్వస్తి. అందరికీ నమస్కారం. నా పేరు కొలసిన విజయభారతి, హైదరాబాద్. నేటి కవిత దృశ్య కావిత గానలహరిలో అనివార్యం అనే అంశానికి నా కవితా శీర్షిక తప్పించుకోలేని భారం. మంది కడుపు నింపడానికి అన్నకణాలు పండించే అన్నదాత బతుకుకు ఎన్ని వెతలో. దిక్కుదిన్ని చదును చేసి విత్తులు నాటి నుంచి కష్టాలపైనమే. నకిలీ విత్తుల మాయలో సరిగా మొలకెత్తని మొలకలు. ఏ కొద్దో గొప్పో మొలచిన మొలకలకు మబ్బుల ముఖం చాటు వేసి కురవని వాన జల్లులు. కరువు కాటకాల వెతలు, చీడపీడల దిగుళ్ళు, అతివృష్టి అనావృష్టుల సెగలు. పండిన పంటకు ధరల బోటులు, దళారుల దందాలు, తుఫాను బీభత్సాలు తరిమి కొడితే తడిసిన ధాన్యానికి గిట్టుబాటు కాని ధరల వేటులు. ఏ వైపు చూసినా ముంచేసిన రుణభారాలు వణికిస్తుంటే దిక్కు చోటగా బతుకు భారమై అనివార్యమై తప్పక తప్పించుకోలేక బలి చేసుకునే ఆత్మహత్యల పరంపరలు. మట్టిని నమ్ముకున్న మనిషిని ఆ మట్టే తన ఒడిలోనే జోకొడుతోంది. ధన్యవాదాలు. నమస్కారం. నా పేరు మార్గం కృష్ణమూర్తి. అంశం అనివార్యం. నేను రచించిన కవితా శీర్షిక ఓటు వేయడం అనివార్యం. నేను రచించిన శీర్షిక ఓటు వేయడం అనివార్యం. మా తాతలు నేతులు త్రాగారు, మా మూతులు వాసన చూడండి అన్నట్లు తలతల మెరిసే ధవల ఖద్దరు వస్త్రాలు, మెడలో రంగురంగుల పార్టీల కండువాలు, చేతిలో చెరవానులు పట్టుకొని చుట్టూరా సెక్యూరిటీ పెట్టుకొని గల్ల ఎగరవేసుకుంటూ నేతలు మేమేమి తక్కువ అన్న చందాన మోసాలు చేసిన, వేషాలు వేసిన, ఘోరాలు చేసిన, పాపాలు చేసిన, అత్యాచారాలు చేసిన, హత్యాచారాలు చేసిన, భూ కబ్జాలు చేసిన, గూండా అయినా, కేసులు పడిన, జైలు జీవితం గడిపిన, హింసావాది అయినా, వేలుముద్ర పెట్టిన, 70 ఏళ్ళు దాటిన, చనిపోయిన నేతల సానుభూతి ఓట్లతో పోటీ చేసి గెలిచాక పార్టీలు ఫిరాయించిన, రిజర్వేషన్లను అడ్డం పెట్టుకుని పోటీ చేసిన, ఇచ్చిన హామీలను నెరవేర్చకపోయినా, ఎన్నికలలో డబ్బు పంచుతూ పట్టుబడిన, ఎన్నికల అఫిడవిట్లో తప్పుడు సమాచారం ఇచ్చిన, అనేకమైన స్కామ్లలో కేసులలో నడుస్తున్న, జైలు శిక్షలు అనుభవిస్తూ జైలు నుండైనా ఎన్నికలలో పోటీ చేసే అవకాశం, అధికారం ఎన్నికల చట్టం కల్పించింది. భారతీయ పౌరుడిగా, రాజ్యాంగబద్ధుడిగా ఓటర్లు ఓటు హక్కు వినియోగించడం అనివార్యం, అవసరం కూడా. లేదంటే అది నేరం. 3 పోటీ చేస్తే ఆ 3లో ఒకరు భూ కబ్జాదారుడు, స్కామరు, అత్యాచారుడైన మెజారిటీ ఓటర్లు ఓటు వేసినా వేయకపోయినా ఒకరు ఎన్నికవడం ఖాయం. అది అనివార్యం. ఇది నేటి మన ఎన్నికల వ్యవస్థల తీరు. చట్టాలలో ఉన్న లొసుగు, అది రాజకీయ నాయకులకు ముసుగు. రానున్న రోజుల్లో ఓటు వేయకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలపై నియంత్రణ విధించవచ్చు, అనివార్యం కావచ్చు. రానున్న రోజుల్లో ఓటు వేయకపోతే ప్రభుత్వ సంక్షేమ పథకాలపై నియంత్రణ విధించవచ్చు, అనివార్యం కావచ్చు. పేద మధ్యతరగతి ప్రజలకు అవి కూడా పొందడం కష్టతరం కావచ్చు.
వ్యవస్థలు ఇలాగే కొనసాగితే మరో 1000 ఏండ్లైనా భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా గుర్తింపబడదని ఘంటాపథంగా చెప్పవచ్చు. అయితే ఏమిటి దీనికి పరిష్కారం? 5 ఏళ్లకొకసారి 1 సంవత్సరం దేశంలో రాష్ట్రపతి పాలన విధిస్తేనే నేతల, బ్యూరోక్రాట్ల, వ్యాపారుల అవినీతి నియంత్రణలోకి వస్తుంది. రేపు మరొకరు బినామీలతో స్కాములు చేయడానికి భయపడతారు. ఎన్నికలంటేనే వణికిపోతారు. పేద మధ్యతరగతి ప్రజలకు న్యాయం జరుగుతుంది, దేశం అభివృద్ధి చెందుతుంది. మరో స్వామి వివేకానందనో, సుభాష్ చంద్రబోసో, సర్దార్ పటేలో, లాల్ బహదూర్ శాస్త్రినో, జయప్రకాష్ నారాయణో, శ్రీశ్రీయో, దాశరథియో, కాళోజీయో అవతరించడం అనివార్యం కావచ్చు. వారు మీలోనే ఒకరే ఉండవచ్చు. ధన్యవాదాలు. అందరికీ నమస్కారం. నా పేరు ఆకుమల్ల కృష్ణదాస్, నంద్యాల. అనివార్యం అనే కవితాంశానికి నా కవితా శీర్షిక అంతే. మరి ప్రత్యూష వేళనే పలుచటి పూతరేకుల్లా ఆర్కుని కిరణాలు అలవోకగా తరువుల లేచి ఊళ్ళను చుంబిస్తూ వయారాల సమీరాలతో ఊయలూగుచూ ప్రకృతి కాంతను పరవశింపజేయు. పుడమికి వడ్డాణములా కదిలే నదులు కలహంసల్లా కదులుతూ గిలిగింతలు పెట్టే సంజవేల సింధూరములా భానుతేజుడు పడమటి ఒడిలో ఒదిగిపోయేను. వేసవి హుషారుగా ఉసురు పోసుకోగానే సంతసాల హేమంతం శిశిరం చెంతజేరి పరవశాలన్నింటినీ పండుటాకులుగా రాల్చివేయు. పరవశాలన్నింటినీ పండుటాకులుగా రాల్చివేయు. కలకలలాడిన కాలువలు, కాసారాలు, నదులన్నీ నీరించి నిలువెల్ల తడిలేక పొడిబారు. పొయలు చిలికి వయ్యారంగా తిరిగిన వన్యమృగాలన్నీ గొంతెండి నీరుకై మోరెత్తి దేవుని కోరు. కాలగమనంలో ఋతుచక్రం రంగుల రాట్నమై తిరగడం అనివార్యం. తరుణం రాగానే వరుణుడు కరుణించి వానలు కురిసి వసంతం విప్పారు. గతులు, కాలాలు జీవుల గమనానికి బాటను పరిచే గోలాబంధువులు. కుంటి సాకులతో కూలబడడం అనారోగ్యం. వాటిని అనుసరించే సాగడం అనివార్యం. ధన్యవాదాలు అందరికీ. విన్నారు కదండి, అనివార్యం అంటూ కొన్ని అనివార్యమైన వాటి గురించి ఆలోచింప తగదు అంటూ మన కవిమిత్రులు ఇచ్చిన సందేశాలు బాగున్నాయని ఆశిస్తాను. అలాగే మీరు కూడా ఈ కవితల్ని విని ఆనందించారని, అలాగే ఆలోచిస్తారని కూడా భావిస్తూ వచ్చే వారం మరొక కొత్త అంశంతో మీ ముందుకు వస్తాను. నేటి కవితకి సబ్స్క్రైబ్ చేసుకుని లైక్ చేసి షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో రాయడం మరవద్దు. వచ్చే వారం కలిసేదాకా సెలవు. ధన్యవాదాలు. నమస్తే.